తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు ఏంటంటే వేరే పార్టీలు ఈవెన్ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలు కబ్జా చేశారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కబ్జా చేసేసారు, తాళాలు వేసి పడేశారు, సీజ్ చేసి పడేశారు. ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీది కూడా. తాజాగా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి, ఓపెన్ చేస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి దృశ్యం ఇది. ఇట్లాంటి అడుగడుగునా ఇప్పుడు కనబడుతుండటం అన్నటువంటిది ప్రత్యేకం. ఎక్కడైనా సరే ఏ వ్యవహారంలోనైనా ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేనంత అరాచకం చేసినటువంటి ఆవిడికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలే స్పష్టంగా చెప్తున్నారు ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అన్నటువంటిది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వివాదం కాస్త అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కార్యాలయాలు ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అదే సందర్భంలో సిపిఎం వాళ్ళ కార్యాలయాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు గొప్పగా సిపిఎం వాళ్ళు ఆమెను సమర్థించుకుంటున్నారు. ఇది సిపిఎం కార్యాలయాన్ని కబ్జా చేసి తృణమూల్ కాంగ్రెస్ రంగులు వేసుకున్నారు. ఇప్పుడు అది కూడా వాళ్ళది కూడా ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ స్వాధీనం చేసుకున్నటువంటి కార్యాలయాలు ఇప్పుడు విడిపిస్తున్నటువంటి పరిస్థితి. అయినా పాప అదేందో అక్కడ వాళ్ళనే తీసుకొచ్చుకునేటువంటి అంటే అదే మమతా బెనర్జీ తమ వాళ్ళని నాశనం చేసినటువంటి వాళ్ళనే ప్రోత్సహించుకునేటటువంటి పరిస్థితి ఏమో పాప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనబడుతోంది. ఎందుకు ఆ పని చేస్తున్నారంటే ఎవరు చెప్పలేరు సమాధానం.